సున్నితత్వంతో పరిస్థితి వర్షాలు వచ్చేటటువంటి క్రమంలో అన్ని ప్రాంతాల్లో చెట్లు నా పేరు నరసింహ, డివైఎఫ్ఐ నెల్లూరు నగర కార్యదర్శి. డివైఎఫ్ఐ నగర 21వ మహాసభ జరుగుతా ఉంది. ఈ మహాసభలో గడిచిన 3 ఏళ్లలో డివైఎఫ్ఐ ఎలాంటి కార్యక్రమాలు చేసింది, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దాన్ని ఇక్కడ ఈ మహాసభలో ఒక రూపొందించుకుంటా ఉన్నాం. తుఫాను వరదలుగానే వచ్చిన సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ఇదే విధంగా కొనసాగించేందుకు, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీ అన్నింటిని కూడా నెరవేర్చే విధంగా డివైఎఫ్ఐ పోరాటాలు చేయబోతా ఉంది. అదేవిధంగా స్థానిక సమస్యలు నెల్లూరు నగరంలో కుప్పలుగా స్థానిక సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. పారిశుధ్యం కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇవన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. వీటన్నిటికీ నెల్లూరు నగరాన్ని దోమలేని నగరంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి నారాయణ గారు ఎలక్షన్ లో హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారే కానీ ఈరోజు నెల్లూరు ఆ సాయంకాలం 6 అయితే మటుకు బయట కనీసం 10 నిమిషాల పాటు సరదాగా ఫ్రెండ్స్ తో గడపలేని పరిస్థితి నెల్లూరు నగరంలో ఉంది. యువత పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో గంజాయి కూడా ఒకటి. నెల్లూరు నగరంలో విపరీతంగా గంజాయి జరుగుతూ ఉంది. స్కూల్ పిల్లల నుంచి బీటెక్లు, ఎంటెక్లు చేసే పిల్లల దాకా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి గంజాయి అందుబాటులో ఉంటుంది. దీని యువత భవిష్యత్తు నాశనం చేసి గంజాయి మీద మేము డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా, అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ ఎలక్షన్లో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానంగా అమలు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐలో మేము కోరుతా ఉన్నాం. వీటన్నిటి మీద కార్యక్రమాలు కూడా ఈ మహాసభలో రూపొందించుకొని భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నింటి అమలు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం.